ప్రియులైన దేవుని పిల్లందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున మీ అందరికీ మరొకసారి శుభములు వందనములు. ప్రియులారా, దేవుడు వ్రాయించిన ఈ దివ్యమైన గ్రంథముల్లో ఉన్న సంగతులను మీకు తెలియచేయటానికి దేవుడు ఈ చక్కటి సమయాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుడు తన సంకల్పం చొప్పున ఆయా కాలాలలో ఆయా సమయాన్ని బట్టి తన సత్క్రియను జరిపించటానికి ఆయన సంకల్పించగా, ఆయన సంకల్పించిన విధముగా జరగాలని, ఆ సంకల్పాన్ని నెరవేర్చాలని భూమి మీద మనుష్యులుగా దేవుడు మన మీద బాధ్యత ఉంచాడు. దేవుడు వ్రాయించిన ఈ దివ్యమైన సంగతుల్లో కొన్నిటి మనం పరిశీలించేద్దాం. ప్రతిదినం కూడా ప్రతి మనిషి తన ఇంట్లో ఏం జరుగుతుందో, తన ఒంట్లో ఏం జరుగుతుందో పరిశీలన చేసుకుంటున్నాడు. తన సమాజంలోనూ అలాగే తన ఉన్న పరిసరాలను పరిశీలన చేస్తున్నాడు. కానీ తనను కానివ్వండి, తన శరీరాన్ని కానివ్వండి, తన కుటుంబాన్ని కానివ్వండి, తన సమాజాన్ని, పరిసరాలను సైతం అన్నిటినీ ఇచ్చిన ఆ దేవుని మనస్సులో ఏముందో అని మాత్రం మనిషి ఆలోచించకపోవటం అన్నది, ఆయన మానసిక పరిపక్వత అన్నది వెనకబడింది అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ప్రియమైన దేవుని వారలారా, ఈనాడు ఈ దినాన మనం ఇక్కడ అందరం కూర్చున్నాము అని అంటే దానికి కారణం దేవుడే అని చెప్పాలి. ఎలాగనంటే, ఏమండి, బీసన్న గారి కుటుంబం ఈ కూడికను ఏర్పాటు చేసిందంటే ఎందుకు చేసింది అని అంటే, భూఫలాన్ని అనుభవించటానికి, ఈ భూఫలాన్ని లేదా పంటను దేవుడు ఇచ్చాడు అనే ఒక మంచి కృతజ్ఞతతో ఈ కూటమిని ఏర్పాటు చేశారు. అసలు ఈ భూమిని చేసింది, ఆ భూమిలో నుండి ఫలాలను లేదా పంటను రప్పించింది దేవుడు అన్న సంగతిని మరొక్కసారి మీకు గుర్తు చేయడానికి దేవుడు తన సంకల్పంలో ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. అది మనుష్యుల వలన. అందులో భాగంగానే ప్రియమైన దేవుని వారలారా, ఈ దినాన్న దేవుని వాక్యాన్ని వినిపించటానికి ఏమండి ఇక్కడి వరకు మేమంతా వచ్చాం. భూమి అయినా, నీరు అయినా, గాలి అయినా మనుష్యులందరి క్షేమం కోసం, మనుష్యుల యొక్క అభివృద్ధి కోసం ఈ పంచభూతాలు అన్నీ కూడా తోడ్పాటును అందిస్తున్నాయి. ఏమండి, ఎందుకంటే భూమి పంటనివ్వకపోతే మనం భోజనం చేయలేము. భోజనం చేయకపోతే ఈ శరీరాలను భూమి మీద బ్రతికించుకునే ప్రసక్తే ఉండదు. అంటే మనం భూమి మీద బ్రతుకుతున్నామంటే ఎన్నో కారణాల్లో ఒక కారణం భూమి అయితే, ఈ భూమిని కలిగించిన వారు ఎవరు అనంటే దేవుడు. అంతే కదండి. మనం ఎక్కడైనా కూడా చూడండి, ఏ విషయంలో కూడా చూడండి, కృతజ్ఞత కలిగి ఉండాలి మనుషులు అన్నది మనం ఎదురు చూస్తుంటాం. ఎందుకంటే తల్లిదండ్రులను పిల్లలు సరిగా చూసుకోకపోతే అప్పుడు తల్లిదండ్రులు అనే మాట ఏంటి? మిమ్మును పెంచి పెద్ద చేశాను కదా, ఆ కృతజ్ఞత లేకుండా నన్ను విడిచిపోయారు పిల్లలు అని బాధపడుతున్న సందర్భాలు మనం చూస్తుంటాం. ఇకపోతే ప్రియమైన దేవుని వారలారా, ఈ భూమిని ఇచ్చింది, అలాగే ఈ గాలిని ఇచ్చింది, ఈ ప్రకృతిని అంతా ఇచ్చింది దేవుడు. ఆ దేవుని పట్ల మనం కృతజ్ఞత కలిగి లేకపోతే దేవుడు కూడా బాధపడతాడు, దానితో పాటు ఆయన కోపపడతాడు కూడా. ఎందుకంటే ఆయన ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ తండ్రి అవుతాడు. ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ దేవుడు తండ్రి అవుతాడు. మనమందరం కూడా పిల్లలమవుతాము, లేదా కుమారులము లేదా కుమార్తెలమవుతామన్న సంగతి మీకు గుర్తు చేస్తున్నాను. ఒక్కసారి బైబిల్లో ఉన్న సంగతులు ఏమంటే మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు మనిషి కోసం అడగక ముందే అన్నీ ఇచ్చాడు.
అడగకముందే అన్ని చేసాడండి ఆయన. మనం ఎప్పుడైనా దేవుణ్ణి ఏమండి మాకు భూమి కావాలి తండ్రి, భూగోళాన్ని తయారు చేయమని మనం చెప్పలేదు, మన తాతలు చెప్పలేదు, మన ముత్తాతలు చెప్పలేదు, మనం చెప్పలేము. ఎందుకంటే మనం అడగక ముందే ఈ భూమినిచ్చాడు. మనుష్యులుగా మనం అడగక ముందే గాలినిచ్చాడు. దేవుడు అంటేనేనండి ఏదైనా కాడు మంచిది ఇస్తాడు, ఇంకా చెప్పాలంటే బెస్ట్ ఇస్తాడు ఆయన. మనం కోరుకున్న దానికంటే మంచిది ఇస్తాడు ఆయన. ఒక మాట చెప్పనా, దేవుడు చేసే పనులకు మనుషులు చేసే పనులకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనంలో మీరు చూసుకోగలిగితే, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు చుట్టి తమకు కచ్చడములుగా చేసుకు. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ సందర్భం ఏమంటే దేవుడు ఒక మాట చెప్పాడు. ఒక తోట వేశాడు, ఆ తోటలో ఏమండి ఒక చెట్టు ఫలాన్ని మీరు తినకూడదని చెప్పాడు. తినకూడదని చెప్పిన తర్వాత ఆ చెట్టు ఫలాన్ని తిన్నారు. తిన్న తర్వాత వారు కన్నులు తెరవబడ్డాయి. తెరవబడ్డ తర్వాత అయ్యో మేము పాపం చేసామనుకున్నారు. ఏమండి అక్కడున్న అంజూరపు కచ్చడములుతో ఏం చేశారంటే తమకు వస్త్రములుగా అల్లుకున్నారు. ఎందుకంటే మేము దిగంబరులం అన్న సంగతి వరకు అర్థమైపోయింది. ఇది ఎప్పుడు జరిగింది? దేవుని మాట ధిక్కరించిన తర్వాత ఈ మనుష్యులు చేసిన ప్రయత్నం ఏంటంటే తమకు బట్టల కోసం అంజూరపు ఆకులతో కచ్చడములు తయారు చేసుకున్నారు. ఇది మనిషి చేసిన ప్రయత్నం. మరి అదే పని దేవుడు చేస్తే ఎలా ఉంటుంది చెప్పనా? మీరు అదే అధ్యాయం 3వ అధ్యాయము ఏమండి 21వ వచనం చదవండి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయులను చేయించి వారికి ఏమండి ఆకులతో తయారు చేయబడిన వస్త్రములు ఎక్కువ రోజులు ఉంటాయా? చర్మముతో తయారు చేసి చర్మపు చొక్కాయలు ఎక్కువ రోజులు ఉంటాయి. మీరు చెప్పండి. మన బెల్ట్లు ఉంటాయి చూసారు, అన్నిటికంటే క్వాలిటీ ఉన్న బెల్ట్ ఏదేంటంటే లెదర్ బెల్ట్ అంటుంటారు. అవునా? లెదర్ బెల్ట్ అంటుంటారు. లెదర్ బెల్ట్, లెదర్తోనే డ్రెస్ కుట్టిస్తే ఎలా ఉంటుంది, ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అసలు? వ్యత్యాసం చూడండి. ఏదైనా కానీ దేవుడు మనిషికి బెస్ట్ ఇవ్వాలనుకుంటాడు. మనిషి అనుకున్నాడు ఏదో ఆకులతో కుట్టేసుకుందాం అనుకున్నాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దేవుడు చేస్తే బ్రాండ్ ఏదైనా కాడు మంచిది. ఆయన ఏం చేశాడట, ఎలా చేశాడట? మరలా చదవండి తమ్ముడు. చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించను. దేవుడు తొడిగించడం ఏంటండి? వీళ్ళు ఎవరికి ఏం కావాలి? వీరు కుమారులు కుమార్తెలు కావాలి గనక దేవుడే తొడిగించాడని రాయబడింది చూడండి. ఇది ఎప్పుడు తెలుసా? దేవుని మాట అతిక్రమించి పాపం చేసి దేవునికి దూరం అయిపోయిన తర్వాతనండి మరలా ఆయన ఎంత ప్రేమ చూశారు. అందుకే మీరు చూడండి, కొందరిని మీరు చూసుకోగలిగితే దేవునికి ఎంత ప్రేమ అంటే, భూమి మీద పాపం చేసిన వారికి పంటలు పండించే విధంగా చేస్తుంటాడు, నీతిమంతులకు కూడా పంటలు పండించే విధంగా చేస్తుంటాడు. నీతిమంతుల ఇంటి మీద వర్షం కురిపిస్తుంటాడు, అలాగే అనీతిమంతుల మీద కూడా వర్షాన్ని కురిపిస్తుంటాడు. ఏమండి నీతిమంతులకు గర్భాన పిల్లల్ని ఇస్తుంటాడు, అనీతిమంతులకు గర్భాన పిల్లల్ని ఇస్తుంటాడు. ఎందుకంటే దేవుడు చూపే ప్రేమలో మార్పు ఉండదు. మీరు బాగా గమనించండి, దేవుడు చూపే ప్రేమలో మార్పు ఉండదు. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. ఎంతవరకు ప్రేమిస్తాడంటే మనిషి మరణించేంత వరకు మార్పు కోసం ఎదురు చూస్తాడు ఆయన. మనిషి మార్పు కోసం మనిషి మరణించేంత వరకు ఎదురు చూస్తాడు. అది అర్థం చేసుకోకపోగా మనుషులు ప్రియమైన దేవుని వారలారా మరింత సమాజాన్ని చెరిపేస్తున్నారు. అందుకేనండి మరణించిన మరుక్షణమే మనిషి ఎక్కడ పోతున్నాడు? పాతాళంలోకి, భయంకరమైన లోకంలోకి వెళ్ళిపోతున్నాడు. ప్రియమైన దేవుని వారలారా నరకంలోకి వెళ్ళిపోతున్నాడు. కారణం ఏంటంటే భూమి మీద మనుషులను చాలా ప్రేమించాడండి. ఒక సహోదరుడు అనుకున్నాడు ఏంటంటే, అన్నయ్య నాకు అసలు పిల్లలు కలగకపోతే నేను ఏం చేశానంటే, పలానా ఒక చెట్టుకి ఏదో కట్టారట, ఏమంటారు రుద్రాక్షలు ఏదో, అక్కడికి వెళ్ళి మొక్కుకొనగా నాకు అప్పుడు పిల్లలు లేరని ఒకతను అంటాడు.
ఇంకొకతను ఏమంటాడంటే అసలు నేను పిల్లలే కలగరనుకున్నాను, నాకు దేవుడు దయచేశాడని మరొకతను అంటుంటాడు. ఏమండి, వీళ్ళు అన్నా అనుకున్నా, వీడు మొక్కినా మొక్కకున్నా దేవుడు ఇవ్వాలనుకున్నది ఇక ఎట్లాగో ఇస్తాడు. కానీ మనిషికి ఏంటంటే ఓపిక ఉండదండి. మనిషి ఎక్కడ ఫెయిల్ అయిపోతాడు తెలుసా? ఓపిక విషయంలో చాలా వెనుకబడిపోయాడు. ఏమండి, అందరినీ ప్రేమించాడు ఆయన. కాకపోతే విచిత్రం ఏంటంటే మనుషులు కనిపించే వాటిని చూసి, తమకు దృశ్యమైన వాటిని చూస్తూ భ్రమలో బ్రతుకుతుంటారు. సత్యమైన విషయాన్ని గమనించరండి. యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు, ఆయన మన కొరకు ప్రాణాన్ని అర్పించాడు, మన పాపాలను కడిగివేయడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు అన్న విషయాన్ని అంగీకరించరు. కానీ ఏమండి, యేసుక్రీస్తు వారు ఎక్కడనో పుట్టారు, ఎక్కడనో మరణించారు, ఆయన దేశానికి మన దేశానికి సంబంధమే లేదని ఒక మాట చెప్పేసరికి భ్రమలోకి వెళ్ళిపోతారు మనుషులు. అందుకే గలతీ పత్రికలో ఒక మాట అంటాడు, 3వ అధ్యాయము 1-2 వచనాలు మీరు చదవగలిగితే ప్రియమైన దేవుని వారలారా, అవివేకులైన గలతీయులారా, మిమ్ముని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడేను కదా. ఏమండి, పౌలు గారు చెబుతున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఎలా సిలువ వేయబడ్డాడో, ఎవరి కొరకు సిలువ వేయబడ్డాడో ప్రతీది కూడా ఇట్లా స్క్రీన్లో చూపించినట్టుగా ఆయన అంత చక్కగా వాక్యం చెప్పాడట. కానీ వీళ్ళు ఏమైపోయారు? భ్రమలోకి వెళ్ళిపోయారు, అంటే అబద్ధంలోకి వెళ్ళిపోయారు. ఈ భూమిని కలిగించింది దేవుడు అంటే ఇది నమ్మడు, దానికి అదే కలిగింది అని అంటాడు. స్పాంటేనస్ థియరీ, బిగ్ బ్యాంగ్ థియరీ, ఏదేదో చెప్పుకుంటాడు మనిషి. గాలిని కలిగించింది దేవుడు అని మనం చెప్పామనుకో, కాదు దానికే కలిగింది అని చెప్పేసరికి మనిషి దాన్ని నమ్మి భ్రమలో బ్రతికిపోతున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఇలా భూమి మీద మనుషులు భ్రమలో బ్రతుకుతున్నారు. అందుకే ఎవడు భ్రమ పెట్టాడు మిమ్మల్ని అని అడుగుతున్నాడు ఆయన. ఆనాడు ఉన్న క్రీస్తు బోధన చెబితే అది కాదండి, ధర్మశాస్త్రం నిజమని ఆ రోజు భ్రమపడ్డారు. ఈనాడు క్రీస్తుని నమ్మితే నువ్వు పరలోకానికి వెళ్తామంటే పరలోకం లేదు, పాడు లేదు అంటున్నాడు మరొకడు. ఈ జీవితం శాశ్వతమే, నువ్వు పుట్టకముందు ఈ భూమి ఉందని నీకు తెలుసా? తెలీదు. నీవు పుట్టకముందు ఈ భూమి ఉందని నీకు తెలుసా అని నువ్వు ప్రశ్నించుకుంటే తెలియదని చెబుతావు. పుట్టాకే తెలిసింది నీకు ఈ భూమి ఉందని. మరి పరలోకం ఉందని ఎప్పుడు తెలుస్తుంది? మరణిస్తే తెలుస్తుంది నీకు మరో లోకం, పరలోకం ఉందని. మరి మరణిస్తే తెలిసే పరలోకం కోసం మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే ప్రియమైన దేవుని వారలారా, ఏమండి, ఆ పరలోకం నుంచి వచ్చిన ఆయనను అడిగితే చెప్తాడు, అంతే కదా. అమెరికా గురించి అడగమంటే ఎవరిని అడిగితే చెప్తారు? అక్కడ నుంచి వచ్చిన ఆయనను అడిగితే చెప్తారు. మరి యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకం నుంచి వచ్చాడు. పరలోకం నుంచి వచ్చాడు గనుకనే తిరిగి ఆ పరలోకానికి ఎలా వెళ్ళాలో భూమి మీద ప్రతి మనిషికి వివరించి చెప్పాడండి ఆయన. కానీ మనుషులు అది అర్థం చేసుకోవట్లేదు ప్రియమైన దేవుని వారలారా. మరి మనిషి దేని పట్ల మగ్గు చూపుతున్నాడంటే భ్రమ అన్నాడు. భ్రమ అంటే ఎలా ఉంటుంది చెప్పనా? రాత్రిపూట మనం బయటికి నిద్ర నుంచి బయటికి లేచి బయటికి చూడగానే అక్కడ ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు ఏ ఆకారంలో కనిపిస్తుంది అంటే మనకి ఏదో దయ్యం ఆకారంలో కనిపించినట్టుగా ఫీల్ అవుతాం. అంటే మనం దాన్ని ఏమైపోతున్నాం? మనం భ్రమపడుతున్నాం. ఇలా మన కళ్ళు ఇట్లా ఉదయాన్నే లేచి చూసేసరికి అక్కడ ఏదో తెల్లది కనిపిస్తుంటుంది. అది ఎలా కనిపిస్తుంది అంటే మనకు ఒక తెల్ల తాడు కనిపించేసరికి అది పెద్ద పాములాగా కనిపిస్తుంది. మనం దేంట్లో ఉన్నాం? భ్రమలో. ఈ లోకంలో అందమైన ఈ షాపింగ్ మాల్లు, అందమైన ఈ ఇళ్ళు, అందమైన ఈ మనుషులు, అందమైన ఈ రూపాలు చూసేసరికి మనుషులు కూడా ఏమైపోయాడంటే ఇదే శాశ్వతమైన భ్రమలో పడిపోయాడు అన్నమాట. అంటే ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఏది నిత్యము నిలిచేది, ఏది అనిత్యం అన్న సంగతి మనిషి విశ్లేషించలేకపోతున్నాడు ప్రియమైన దేవుని వారలారా. ఆ భ్రమ నుంచి మనిషి బయటికి రావాలి. ఇది శాశ్వతం కాదన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి. ఇక్కడే ఉండిపోతామండి. ఒక మాట చెప్తాను చూడండి. మనకు పంటలు వచ్చిందే కదా, ఏదైనా వేప గింజనో లేకపోతే గోధుమ గింజలో లేకపోతే పత్తి గింజలో మట్టిలో వేసి ఏం చేస్తాం? పూడ్చి చేస్తామా లేదా? పూడ్చి చేయడం అంటే ఏమి? సమాధి చేస్తున్నాం. సమాధి చేసిన తర్వాతే తిరిగి లేస్తుంది, అవునా కాదండి? అలా కాకుండా పత్తి గింజలు చేతిలో పెట్టుకొని ఉదయమే లేదు లేస్తుంది అంటే చేతిలో పెట్టుకొని నెత్తి మీద పెట్టుకున్నా కూడా మొలక రాదు. అది దాన్ని ఏం చేయాలి? మరలా సమాధి చేస్తేనే మరలా తిరగలేస్తుంది. నిన్ను కూడా
సమాధి చేస్తేనే తిరిగి లేస్తావు, అది మహాలోకం, శాశ్వతమైన జీవం ఉండే లోకం. అందరూ ఆ లోకానికి వెళ్ళరు. ఆ లోకానికి వెళ్ళే మార్గం యేసుక్రీస్తు గనక ఆయన బోధలు, ఆయన బ్రతుకు, ఆయన చెప్పిన ఆయన ఆలోచించిన విధానం, వాటినన్నిటి ప్రకారం నువ్వు నడవగలిగితే ప్రియమైన దేవుని వారలారా, అప్పుడు నీది పరలోకం అన్న సంగతిని చెప్పడానికే దేవుడు ఇంతవరకు మమ్మల్ని నడిపించాడు, మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడ దేని గురించి వింటాం ఎక్కడో స్కూల్లోకి వెళ్తే ఏం వింటాం? స్కూల్ పాఠాలు ఇలా చదువుకోవాలా, ఇదే చదువుకోవాలి, దోమ గురించో ఈగ గురించో చదువుకుంటాం. మరి ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం? పరలోకానికి వెళ్ళాలంటే ఇలా ఎలా బ్రతకాలి అనేది బాగా ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. అందుకే ఎవడు మిమ్మును భ్రమ పెట్టెను అవివేకులారా అని అన్నాడు. అవివేకం అంటే తెలివి లేకుండా అయిపోయింది ఏంటి మీకు అని చెబుతూ అనే చదవండి కంటిన్యూషన్. అవివేకులైన గలతీయులారా, అవును, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు ఏమండి ఎంతో చెప్పాడండి పౌలు గారు. కానీ ఆ రోజు కూడా మనుషులు ఏమైపోయారంటే భ్రమలోకి వెళ్ళిపోయారు. దాని నుంచి మరలా తిప్పి ఇక్కడ తీసుకురావడానికి ఆయన చరిత్ర ఎక్కడ చెప్పాడు తెలుసా అండి? అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళాడు. అబ్రహాం గారికి యేసుక్రీస్తుకున్న సంబంధం ఏంటో చెప్పాడు ఆనాడు. ఆ గలతీలకు చెబుతూ ఆ మాట. ఇకపోతే ఈనాడు మనం ఆలోచిస్తే అసలు ఏకంగా దేవునికి మనకు మధ్యన సంబంధం ఏమిటో అన్న సంగతి మనం ఇప్పుడు గుర్తెరగాలి. పరలోకానికి మనకు ఉన్న సంబంధం ఏంటో ఈనాడు మనం గుర్తెరగాలి. ఈ భూలోకానికి పరలోకానికి సంబంధం ఏంటి? పరలోకంలో దేవుడు ఉన్నాడు, భూమి మీద మనుషులు ఉన్నాం. పరలోకంలో తండ్రి ఉన్నాడు, భూమి మీద మనం పిల్లలుగా ఉన్నాం. పిల్లలు ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళాలి? తండ్రి దగ్గరికి వెళ్ళాలి కదా. ఆ తండ్రి దగ్గరికి ఎలా వెళ్ళాలో అని చెప్పేదే యేసుక్రీస్తు వారి బోధలు ప్రియమైన దేవుని వారలారా. భూమి మీద ఎన్నో ఇచ్చాడు దేవుడు మనిషికి, కానీ మనిషి కృతజ్ఞతగా లేడండి. కృతజ్ఞత కలిగి మనిషి బ్రతకటం లేదు. బీసన్న గారి కుటుంబానికి దేవుడు ఈ పంట ఫలాన్ని ఇచ్చాడు కనుక ఆ కృతజ్ఞతతో ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. కానీ ఎంతమంది కృతజ్ఞత కలిగి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారంటే లేదు ప్రియమైన దేవుని వారలారా. మనిషికి కృతజ్ఞత లేకుండా పోయింది. దేవుడు మనిషి కోసం ఎన్ని చేశాడు అని మనం ఒక్కసారి ఆలోచిస్తే, భూమి మీద ఉన్నవన్నీ మనిషి కోసమే, సముద్రాల్లో ఉన్నవన్నీ మనిషి కోసమే. ఏ చెట్టు అయినా సరే ఇప్పుడు మామిడి పండు ఉన్నదనుకోండి, మామిడి చెట్టు ఉందనుకోండి, దానికి మామిడి పండ్లు కాస్తాయి. ఆ మామిడి కాయలు లేదా మామిడి పండ్లు ఎవరు తింటారు? మామిడి చెట్టు తింటుందా, మనం తింటామా? మనమే తింటాం. గొర్రెనో మేకనో పెంచుతాం, ఏం చేస్తాం అప్పుడు? ఎవరి కోసం అది? కొన్ని గొర్రెలను ప్రేమగా పెంచుతారు, కొందరైతే దాన్ని బలివ్వటం కంటే ముందు ఏం చేస్తారు? భుజాన్ని ఎక్కించుకొని పోతుంటారు. ఇప్పుడు అది ఏమని ఫీల్ కావాలి? మా యజమాని అంత గొప్పడు అనుకోవాలా? భుజాన్ని ఎక్కించాం మనం అంటే నెక్స్ట్ దానికి బలి అని అర్థం. ఈ లోకం కూడా ఏం చేసిందంటే, అమ్మ నువ్వు భలే అందంగా ఉన్నావు అంటది, పైకి ఎక్కిచ్చేస్తుంది. నువ్వు గొర్రెవన్న సంగతి నీకు తెలియదు. అరే బాబు నువ్వు చాలా గొప్పోడు రా బాబు అని వాడిని అంటది, పొగిడేస్తుంది. వీడు అనుకున్నాడు గొర్రెలాగా పైకి ఎక్కాడన్న సంగతి వీడికి తెలియదు. అసలు ఈ లోకం చాలా అందంగా ఉంది అనుకుంటాడు వీడు. లోకం నేను పైకి ఎక్కిచ్చేసింది. ఎక్కడికి? భుజాల పైకి ఎక్కిచ్చేసింది. ఇక్కడనే బాగుంది, ఈ భూమి మీదే బతికేద్దాం, ఇదే శాశ్వతమని మనిషి భ్రమలో ఒక గొర్రె మాదిరి ఆలోచిస్తున్నాడు ప్రియమైన దేవుని వారలారా. అంటే ఏది శాశ్వతమని, ఏది అశాశ్వతమని, ఏది నిత్యము అని, ఏది అనిత్యమని ఆ ఆలోచనలో మనిషి లేకుండా పోయాడు ప్రియమైన దేవుని వారలారా. అందుకేనండి దేవుడు ఎన్నోసార్లు ప్రకృతిని చూపించి మీరు ఈ విధంగా కృతజ్ఞత కలిగి బ్రతకాలని చాలా విషయాలు చెప్పాడండి. ఒకసారి మీరు కీర్తన గ్రంథంలో రాయబడిన కొన్ని వచనాలు మీరు చూసుకోగలిగితే త్వరగా చూసుకుందాంలేండి. కీర్తన గ్రంథంలో దేవుడు కొన్ని మాటలు మనం చదవగలిగితే ప్రియమైన దేవుని వారలారా, కీర్తన గ్రంథము 104వ అధ్యాయం 24వ వచనం చదవండి. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించితివి, నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేనన్ని జలచరములు
దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. 27వ వచనం, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టి ఉన్నవి. ఏమండి ప్రకృతిలో ఈ అరణ్యాలలో, ఈ సముద్రాలలో ఎన్నో జీవరాశులు, ఎన్నో జాతుల జీవరాశులు ఉన్నాయి. వాటికి ఆహారం ఎవరు పెడుతున్నారు చెప్పండి? ఆయా సమయాలలో, ఆయా కాలాల్లో వాటికి ఏ ఆహారం సిద్ధపరచాలో దేవుడు సిద్ధపరుస్తున్నారు. అడవిలో పెరుగుతున్న సింహాలు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, గాడిదలు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి. వాటికి ఆహారం ఎవరు సిద్ధం చేస్తారండి? మనమైతే పశువులకు ఏం చేస్తాం? గడ్డి వేస్తున్నాం. మరి వాటికి ఎన్నో రకాల జీవరాశులకు ఆహారం సిద్ధపరుస్తున్నది ఎవరు అంటే దేవుడే. ప్రియమైన దేవుని వారలారా, అవట దేవుని దయ కొరకు కనిపెడుతున్నాయట. వాటికున్న జ్ఞానం మనిషికి లేదండి. దేవుడు దయ చేస్తున్నాడు అన్న ఆ కనీస జ్ఞానం మనిషి లేకుండా పోయింది. ప్రియమైన దేవుని వారలారా, కారణం ఏంటంటే అంతా నేనే, అంతా నాదేనే భ్రమలో బ్రతుకుతుంటున్నాడు మనిషి అన్నమాట. అలా చెబుతూ మరొక మాట అన్నాడు, చదవండి 29 నుంచి చదవండి. నీవు ముఖము మరుగు చేసుకునగా అవి కలతపడును, నీవు వాటిని ఊపిరి తీసివేయనప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును. నీవు ముఖము మరుగు చేసుకునగా అవి కలతపడును అంటే అర్థం ఏంటి చెప్పండి? మనకిష్టమైన వాళ్ళు ఇప్పుడు మనం చిన్నప్పుడు చూస్తుంటాం, చిన్నపిల్లలుని మనం కొట్టామనుకోండి, వాడు ఏం చేస్తాడంటే అప్పటి వరకు మన దగ్గరకు వచ్చేవాడు ఏం చేస్తాడంటే దూరం అయిపోయి అలిగిపోయినట్టుగా కలత చెంది అలా పోతుంటాడు. అది చాలా బాగుంటుంది మనకు. వాడు అలా అలిగిపోతుంటే భలే ఉంటుంది. మంచి ప్రేమ, అంటే వారి మధ్యన ఏముంటుందనంటే ప్రేమ ఉంటుంది అన్నమాట. విచిత్రం ఏంటంటే దేవుణ్ణి జలచరములు కానీ ప్రకృతిలో ఉన్నవి కానీ దేవుణ్ణి ఆహారాన్ని అడిగే ఎదురు చూస్తున్నాయట. దేవుడు ఒక్కసారి అలా తల తిప్పుకునేసరికి ఇవి కలత చెందుతున్నాయట. ఎంత ఎమోషన్ చూసారా? మీకు అర్థమవుతుందో లేదో కానీ ఎంత ఎమోషన్, ఎంత ప్రేమ. దేవుడు ఒక్కసారి అలా తలదిప్పేసరికి ఇవి కలత చెందుతున్నాయట. మరలా చదవన్నయ్య, నీ ముఖమును మరుగు చేసుకొనగా అవి కలతపడును, నీవు వాటి ఊపిరి తీసివేపినప్పుడు అవి ప్రాణములు విడిచి ఈ ప్రకృతిలో ఉన్న ఈ జంతుజాలానికి, ఈ చేపలకు, వీటికున్న ఆ ఎమోషన్ దేవునికి మధ్య వాటికున్న ఆ ప్రేమ మనుషులకు లేకుండా పోయింది. ప్రేమైన దేవుని వారు నిజంగా చెప్పనా, ఈ బ్రెజిల్ ప్రాంతంలో ఒక సముద్ర తీరపు ప్రాంతాల్లో ఒకటి అంటే పెంగ్విన్ పక్షి ఒకటి ఉంటుంది. పెంగ్విన్స్ అని ఉంటాయి. అవి ఏంటంటే ఒక్కసారి సముద్రంలో నుంచి కొట్టుకుపోయి బయటికి ఎక్కడికి వచ్చిందంటే సముద్రం ఒడ్డుకు వచ్చేసింది. ఒడ్డుకు వచ్చిన తర్వాత అక్కడ ఒక పెద్ద ఆయన ముసలాయన ఏం చేశాడంటే దాన్ని చూశాడు. దాని కాళ్ళకంత రక్తం అంటినట్టుగా ఉంది. రక్తం అంటితే అతను ఏం చేశాడంటే ఆ రక్తం మరకలు తూడ్చి ఫస్ట్ ఎయిడ్ చేసి దానికి చుట్టుకున్న తీగలు, వైర్లు అంతా తీసి దాన్ని మంచి ఆరోగ్యవంతంగా చేసి తర్వాత వదిలేశాడు. వదిలేసిన తర్వాత ఏమైంది తెలుసా? దానికి ఆరోగ్యం అంతా బాగా అయిపోయిన తర్వాత అది వదిలేస్తే అది వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మరలా తిరిగి సంవత్సరం తర్వాత వచ్చేసింది. అది దేనికోసం? కృతజ్ఞత కలిగి నన్ను కాపాడాడు కదా అని ఆ పెంగ్విన్ పక్షి మరలా తిరిగి సంవత్సరం తర్వాత వచ్చింది. ఒక పక్షికి ఎంత కృతజ్ఞత ఉంది. కారణం ఏంటంటే అది సముద్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రమాదంలో ఉంది అని దాని కాళ్ళకు కట్టబడిన తాళ్లను తీసేసి దానికి రక్తసిక్తమవుతున్న కాళ్ళను కడిగివేసి జాగ్రత్త చూశాడు కనుకనే అది చూసారా, ప్రతి సంవత్సరం ఆయన చూడ్డానికి వస్తుందట. ఏంటది? పక్షి. పెంగ్విన్ పక్షికే ఇంత కృతజ్ఞత ఉంటే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని కిలోమీటర్ల నుంచి వస్తుందట? సుమారుగా సముద్రంలోకి వెళ్ళిన తర్వాత 5,000 కిలోమీటర్లు లోపలికి వెళ్ళిపోతుందట. తన జాతిని కలవడానికి, తనతో పాటు ఉన్న కుటుంబాన్ని కలవటానికి లోపలికి వెళ్ళి సంవత్సరంకి ఒకసారి తన కుటుంబాన్ని వదిలి కృతజ్ఞతగా తిరిగి తనను కాపాడిన మత్స్యకారుని దగ్గరకు వస్తుందని అంటే చూసారా, ప్రకృతిలో ఉంది కృతజ్ఞత. ప్రకృతిని ఎవరి కొరకు చేశాడో దేవుడు, ఆ మనిషికి లేదు కృతజ్ఞత. దేవుని పిల్లలైన వీరికి లేదండి కృతజ్ఞత. ఒక మత్స్యకారుడు అంటే చేపలు బట్టి ఆయన అతని పట్ల తన్ను కాపాడాడు అని ఆ పెంగ్విన్ పక్షికి కృతజ్ఞత ఉంది. మనకి ఎంత భూఫలాన్ని ఇస్తున్నాడండి, ఎన్ని పంటలు, ఎంత గాలి,
ఎంత నీరు ఇప్పటి వరకు మనం ఎన్ని నీళ్లు తాగింటాం చెప్పండి. ఒక్క రోజుకి ఒక వాటర్ బాటిల్ అనుకోండి, ఒక రోజంతా ఎన్ని లీటర్లు ఏమండి? 30 రోజులకి 30 లీటర్లు. 1 లీటరే చెప్తాను నేను. 30 లీటర్లు అంటే సంవత్సరానికి 365 లీటర్లు అంటే సుమారు ఒక నీళ్ళ ట్యాంక్ నువ్వే తాగేవు అన్నమాట. ఒక వాటర్ ట్యాంక్ నువ్వే తాగావు. చికెన్ లేదు సార్, నేను జస్ట్ ఒక ½ కేజీ తింటానండి, ఒక రోజుకి ½ కేజీ తింటానంటే ప్రతి వారం తింటూనే ఉన్నావు. అలా లెక్క వేసుకుంటూ పోతే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక పెద్ద కోళ్ళ ఫారంనే తినేసి ఉంటాడు మనిషి ఆ లెక్కకు వస్తే. కొందరు తింటుంటారండి, ఎవరిష్టం వాళ్ళేండి. కొందరు ఏవేవో జంతువులను తింటుంటారు. మరి ఎన్ని జంతువులు తిన్నట్లో దేవుడు ఏమన్నా అంత కలిగించింది ఎవరు, చేసింది ఎవరు? దేవుడు కదా. వీటి పట్ల మనిషి కృతజ్ఞత ఉందా? ఇది కలుగజేసింది దేవుడు అన్న కృతజ్ఞత పెంగ్విన్కి ఉంది, కానీ మనిషికి లేకుండా పోయింది. ప్రియమైన దేవుని వారలారా, చూసారా, మనం బైబిల్లో ఈ వాస్తవాలను చూస్తుంటే ఎంత ఆశ్చర్యం కలిగిస్తుంది. అన్నీ ఇచ్చాడండి దేవుడు. ఎప్పుడైనా కానీ బెస్ట్ ఇస్తుంటాడు మనిషికి కావలసినది. సుగంధ తైలము కంటే అన్నాడు, ఏది మేలట? మంచి పేరు మేలని బెస్ట్ చెప్పాడు. తేనె కంటే, జుంటి తేనె దారల కంటే దేవుని వాక్యం దేనికంటే? తేనె కంటే, సుగంధ తైలము కంటే మంచి పేరు, తేనె కంటే, జుంటి తేనె దారల కంటే అంటాడు. ఏదో బెస్ట్ చెప్తుంటాడు ఆయన. మీరు చరిత్రలో చూసుకోగలిగితే ప్రేమైన దేవుని వారలారా, భూమిని కూడా అండి మంచిదిగా ఇచ్చాడట కలిగజేసినప్పుడు. గాలి మంచి గాలి ఇచ్చాడు, మనిషి వచ్చి చెడగొట్టాడు. మీరు చూడండి, ఎక్కడ మనుషులు ఉంటే అక్కడ చెడిపోతుంటుంది ప్రకృతి అంతా కూడా. లాస్ట్కి ఏకంగా ఎవరిని ఇవ్వాలనుకున్నాడు తెలుసా? ఎవరిని ఇచ్చాడు తెలుసా? ఈ మనుషులందరూ పాపంలో పొర్లిపోతున్నారు అని వీరిని రక్షించడానికి యేసుక్రీస్తునే ఏకంగా భూమి మీదకి పంపించాడు. బెస్ట్ అన్నమాట. ఇంకా ఏమండి, అందరూ పాపం చేశారు. పాపం చేయకుండా బ్రతికేవారు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు వారు ది బెస్ట్. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? యేసుక్రీస్తు వారినే భూమి మీదకి పంపించాలి. శిలువ రాణుపై ఆయన వ్రేలాడాలి. మనుషులందరి పాపాల నుండి ఆయన విముక్తి చెందించాలి వీరిని అందరినీ అని. బెస్ట్ ఈ పని ఎవరు చేస్తారు? మన నాన్న చేయలేడు, తాత చేయలేడు, పిల్లలు చేయలేరు, ఎవరు చేయలేరు. పాపం లేని వారు ఈ భూమి పైన 3 లోకాలలో, ఏమండి, ఈ 3 కాలాలలో ఎవ్వరూ లేరండి. ఒక్క యేసుక్రీస్తు వారు తప్ప. అందుకే ది బెస్ట్ అని భూమి మీదకి ఆయన్ని పంపించాడు. దేనికి పంపించాడు? భ్రమలో ఉన్నాం కదా మనమంతా అని. ఈ భ్రమలో నుంచి బయటికి రప్పించడానికి ఈ భూమి శాశ్వతము కాదు అని, కనిపిస్తున్న ఈ ప్రకృతి అంతా శాశ్వతం కాదని, ఇంతకంటే అందమైన, అపురూపమైన, శాశ్వతమైన ఆనందం ఉండే మరో లోకం ఉంది, అదే పరలోకం ఉంది అని అక్కడికి వెళ్ళటానికే ఈ మనుషులను సిద్ధం చేయాలి. ఎలా బ్రతకాలి వీరు అని యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూపించడానికి ద బెస్ట్ అని యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించాడండి తండ్రి అయిన దేవుడు. అండి, మనిషికి కృతజ్ఞత ఉందా? యేసుక్రీస్తు వారినే పంపించారు కదా, మనం ఆ విధంగా బ్రతకాలని మనిషికి కృతజ్ఞత ఉందా? ఆయన ఇచ్చాడు కదా, ఏమండి, బహుమానం తండ్రికి. ఆ బహుమానాన్ని మనకిచ్చాడు, కానీ మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా? అది లేదు. మనం ఎలాంటి వాళ్ళం అంటే, ఒక మాట చెప్తాడంటండి ఆయన. ధనవంతుడట, ఆయనకి పంట మంచిగా పండిదట. ధనవంతుడు విషయం, పంట పండేసరికి పంట ఇంకా పండలేదండి, పొలాన్ని చూసే మురిసిపోతున్నాడు. ఏమని? నాకు పెద్ద పంట పండుతుంది, ఆ పంటను తీసుకొని పెద్ద పెద్ద కొట్లలో పెంచుతాను, పెట్టుకుంటాను. ఏమండి, మరి దాన్ని ఎవరు అనుభవించాలంటే నేనే అనుభవించాలి అని తన ప్రాణంతో ఏం చెప్పుకుంటాడట? నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము. ఎవరితో చెప్పుకుంటాడు? తనతోనే. అదే భక్తుడవైతే, అదే కృతజ్ఞత కలిగిన వాడవైతే, నా ప్రాణమా, నా అంతరంగమున్న సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరవకము అని 103వ కీర్తనలో దావీదు గారు చెప్పారే. అలాంటి జీవితం లేదా అలాంటి కృతజ్ఞత భావం మనుషులో ఉండాలి ప్రియమైన దేవుని వారలారా. ఈనాడు క్రైస్తవులో ఉందా? మీరే ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. యేసుక్రీస్తు వారిని ఇచ్చాడు కదా, యేసుక్రీస్తు వారిని ఇచ్చిన ఆ కృతజ్ఞత కలిగి మనం ఉన్నామా? మన పాపాలన్నిటిని కడిగి వేయడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇప్పటికీ తెలియదండి యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో కూడా ఈ లోకానికి. ఏమండి, బాప్తిసం తీసుకున్న వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు? మీరు ఆలోచించండి. బాప్తిసం తీసుకొని పరలోకానికి వెళ్ళాలనే ఆలోచన ఎక్కడుంది మనుషులకు?
ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలాగైనా వీళ్ళని పరలోకానికి తీసుకువెళ్ళాలి. ఎందుకంటే ఈ భూభ్రమలో బ్రతికితే వారు వెళ్ళేది నరకానికి అని ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎంత బాధపడ్డాడు మనం చూడగలిగితే ఆశ్చర్యపోతాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే ఈ భూమి మీద ఉన్న మనుషులంతా కూడా భ్రమలో బ్రతుకుతున్నారు. వారిని ఇక్కడ నుంచి తీసుకొని పరలోకానికి వెళ్ళాలని తృష్ణతో యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికారో, మన కోసం ఎంత శ్రమపడ్డారో, మన కోసం మనల్ని ఎంత ప్రేమించాడో అన్న సంగతులు మీకు అర్థం కావడం కోసం ఒక వీడియో సాంగ్ చూద్దాం. Father, for they know not what they do. Forgive them. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతులై రక్తమంతా ప్రతిదండన చేయాలని కోరుతుంటే, ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. అన్నే నన్ను చంపాడని నిలదీయగా ఆ దేవుడు వదలలేదుగా. ప్రతీకారం తీర్చాలని మొరపెట్టగా కయీనునే వదలలేదుగా. మృతులైన వారే క్షమించలేదు, పరదైసుకు వెళ్ళిన వదలలేదు. యేసు రక్తమే భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది.
స్టెఫెనను రాళ్లతో కొట్టి చంపుతుండగా న్యాయం తీర్చాలని అతనడగలేదుగా. స్టెఫెనను చంపితే సౌలే సమ్మతించగా ఆ యేసే పిలిచి మరి రక్షించెను. యేసు ప్రేమ ఇతరులకు ప్రకటించవా, నిన్ను చంపుతున్న వారి కొరకు ప్రార్థించవా. ఆ యేసును ఈ రోజే నువ్వు నమ్మితే క్షమించమని యేసొక్కడే నేర్పుతాడు. అందుకే సర్వాధికారమిచ్చాడు. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హేబేలు కంటే శ్రేష్టమైన యేసునొద్దకే క్రొత్త నిబంధన యొద్దకు మీరొచ్చారు. హేబేలు వలె అడగకుండా ఉండాలనే స్టెఫెను క్రొత్త నిబంధనలు నేర్పించాడు. ఎన్ని మార్లు సహోదరుని క్షమించాలి? 70 ఏళ్లకు పైనే క్షమించాలి. ఈ రక్తమే ప్రతిసారి నువ్వు త్రాగుతుంటే క్షమించమని అడుగుతుంది. ఆరాధనలో క్షమాపణ దొరుకుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతుల ఈ రక్తమంతా ప్రతిదండన చేయాలని కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలో ఉన్న రక్తం మనందరి కొరకు ఏమంటే ఆయన పాపం చేయకుండా మన పాపములను తన మీద వేసుకుని ఆయన మన కొరకు మరణించాడు తన శరీరంలో ఉన్నప్పుడు. ఇక మనం శరీరం ధరించుకున్నాం దేనికి? ఏమంటే నాలుకుంటే రుచి చూడడానికని, ఏమంటే గొంతు ఉంది అని అంటే తినడానికి లేదా నీళ్లు తాగడానికి లేదా మందాడానికి అనుకుంటున్నారండి మనుషులు. ఈ శరీర అవయవాలను ఎందుకు ఉపయోగించాలో కూడా మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. అంటే విచిత్రం. అంటే నువ్వు ఎందుకు బతికేవరా అని ఒకని అన్నావు అనుకోండి, అది ప్రశ్నే తప్పని ఒకడంటాడు. నువ్వు ఎందుకు పుట్టావరా అనుకున్నా అన్ని ఒక అబ్బాయిని అడిగామనుకోండి, నేను పుట్టింది నీకోసమని ఒక పాట పాడుతాడు ఆడు. ఈ మనిషి ఎందుకు పుట్టాడో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నాడో తెలియదు, మరణం తర్వాత ఎక్కడికి వెళుతున్నాడో కూడా తెలియదు. ప్రియమైన దేవుని వారలారా, సంపూర్ణంగా మానవ జీవితాన్ని సంపూర్ణంగా ఒక్కసారి పరిశీలన చేస్తే దానికి సంపూర్ణమైన సమాధానం ఒకే దొరుకుతుంది. అదే బైబిల్. ప్రియమైన దేవుని వారలారా, అందుకే 2వ అధ్యాయం 10వ వచనం ఏమన్నా ఎఫెసీ పత్రికలో అంటాడు. ఏమంటారంటే, మీరు భూమి మీదకి ఎందుకు వచ్చారంటే ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం 10వ వచనం, మీరు వాటి యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయటానికి భూమి మీదకి వచ్చామట. నీకెందుకు, నీ పుట్టకెందుకు అని అంటే ఏం చెప్పాలి మనం? సత్క్రియలు చేయటం. సత్క్రియ అంటే సత్ అంటే సత్యము,
సత్యము అంటే వాక్యము, వాక్య సంబంధమైన క్రియలు. ఒక మనిషికి వాక్యం వినిపించడానికే యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు. వాడిని సంపూర్ణంగా మంచివాడిని చేసి పరలోకాన్ని తీసుకువెళ్ళాలని ఆయన ప్రయత్నం చేస్తాడు, తన రక్తాన్ని కార్చాడు. మీరేం చేస్తున్నారు? తింటున్నారు. మేము, మా పిల్లలు, మా వ్యాపారాలు, మా ఉద్యోగాలు, మా పనులు అని నిమగ్నం అయిపోయి భ్రమలో బ్రతుకుతున్నారు ప్రియమైన దేవుని వారు మీరంతా కూడా. అందుకే ఈ భూమి మీద వచ్చిన మనిషి దేవుని మాట వినకపోతే దేవుడు ఎంత సీరియస్గా ఉన్నాడో చివరిగా కొన్ని మాటలు తీసుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు చెప్పిన మాట ఒక్కసారి మీరు చూసుకోగలిగితే, మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధ దినమందు మీ హృదయములను పోషించుకుంటారు అన్నాడు. చూసారా? అంటే మనిషి చచ్చిపోతున్నా కూడా తనకేం కావాలట? భోగం, డబ్బు, ఫుడ్, ఆస్తులు, భ్రమ. వధ దినమందు, అందుకే పశువులను ఏం చేస్తారు? దీన్ని నరికి చంపాలంటే ముందుగా ఏం చేస్తారు? పశువును పోషిస్తారు, బాగా నిండగా పెట్టి. అది గొర్రెను కానివ్వండి, ఎద్దును కానివ్వండి, బాగా కొన్ని ఆ ఊర్లలో కొన్ని వాటిని ఏమంటారనే పశువులు తిరుగుతుంటాయి. ఆ దున్నపోతు ఒక దేవతకు వదేసేటప్పుడు అది ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతుంటుంది. మనిషి కూడా ఇప్పుడు అలా బ్రతకట్లేదు. మీరు చెప్పండి, ఎంత బలమైగా ఉంటుందంటే మనం పెంచిన దున్నపోతుల కంటే అదే బలంగా ఉంటుంది. మన పొలానికి వస్తే మన పొలంలో ఉన్న వాళ్ళని పొడి చేస్తుంటుంది, యజమాని పొడి చేస్తుంది, ఇష్టమచ్చిగా బ్రతుకుతుంటుంది. కానీ ఊరందరూ దానికి భయపడుతుంటారు. కానీ ఊరంతా కలిసి ఒక ప్లాన్ చేస్తే ఏంటి? దీన్ని ఒకానొక సమయాన జాతర లేకపోతే ఇంకేదో ఫంక్షన్ ఏదో ఉంటుంది కదా, ఊరంతా కలిపి ఒకటి ఆ రోజున ప్లాన్ చేసి గోతిలో తవ్వి బలిపీఠం ఇలా పెట్టేసి తల ఇక్కడికి వచ్చేసరిగా పెట్టి పందెం వేసుకొని 3 దెబ్బలకు నరికి చంపుతారు. అవునా కదా? మీరు చెప్పండి. పశువుకు జరిగినదే. నువ్వు మరణించిన తర్వాత దేవుడు ఇదిగో నువ్వు ఫ్రై చేసుకుంటున్నావు, చూసావా? ఆమ్లెట్ ఫ్రై అంటున్నావు. అలాగ మరణించిన తర్వాత నిన్ను దేవుడు వదిలిపెట్టాడు. భూమినిచ్చాడు ఆయన. మా తాత నుంచి వచ్చిందంటే మీ తాత చేయలేదు ఈ భూమి. గాలినిచ్చాడు ఆయన, దేవుడిచ్చాడు. మా తాత గాలి చేశాడని చెప్పలేం మనం. ఆకాశాన్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు ఆయన. వదిలిపెడతాడు అనుకుంటున్నారా? ఇంత ప్రేమగా చూసుకున్నాడు, వదిలిపెట్టాడు ఆయన. వదిలిపెట్టాడు. దేవుడు అంటే చాలా భయంకరుడు. ఈ భూమికే దడ ఆయనంటే. మెరుపులైన ఆయన దగ్గరకు వచ్చి సార్ చెప్పండి అని దేవుని దగ్గర రిక్వెస్ట్ చేయాలి. ఎక్కడ మెరవాలి చెప్పండి, మెరవాలి. అప్పుడు దేవుడు పిలిస్తే పంచభూతాలన్నీ కూడా సైలెంట్ అయిపోయి మీటింగ్కి అటెండ్ అయ్యాయి. మీరు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూస్తారు. దేవుడు అంతే బల పరాక్రమ కలిగిన వాడు. ఆయన బాహుబలి అన్నాడు 71 కీర్తనలు మీరు చూసుకోగలిగితే. మనం ఏం బాహుబలి అంటే ఎవడనుకుంటున్నాం? ఎవడో సినిమా హీరో అనుకుంటున్నాం. కాదు, తప్పది. ఆయన నీ బాహుబలమును గూర్చియు నిన్ను చెప్పటానికి నాకు శక్తినివ్వు, ఆయుష్నివ్వని కోరుకున్నాడు దావీదు. అది రియాలిటీ. దేవుడు అంటే మహాభయంకరుడు. ప్రేమ మాత్రమే కాదని చూపించేది, ఆయన కోపం కూడా చూపిస్తాడు. ప్రేమైన దేవుని వారలారా, భ్రమ నుంచి బయటికి రావాలి. లేకపోతే దేవుడు భూమి మీద ఒక పశువుని నరికి చంపినట్టుగా నరకం. అందుకే పేరేమంటే మరణించిన తర్వాత ఏమంటాం దాన్ని? నరకం అండి. చల్లగా ఉంటుందండి, చల్ల వాటర్ బాటిల్ లాగా అనుకుంటున్నారేంటి? పేరులోనే ఏముంది? మీరు బాగా పరిశీలన చేయండి. పేరులోనే నరకం. ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఆలోచించుకోండి. ఈసారి వస్తే అగ్నిగుండం అనే పాఠం చెప్తాను. ఈసారి నేను వచ్చేస్తే కదా దేవుని చిత్తంలో బ్రతికుంటే కనుక. దేవుడు అంత భయంకరుడా? అవునండి. ఈ భ్రమ ప్రపంచంలో నుంచి బయటికి వచ్చి క్రీస్తును అంగీకరించి బాప్తీసం తీసుకుని ఎలా బ్రతకాలి అని ఒక అన్వేషణతో బైబిల్ని చదవగలిగితే, ఎలా చదవాలి, ఎలా బ్రతకాలి అని ఎరుగో దైవ సేవకులు ఉన్నారు ఇక్కడ. ఏమంటే పక్కన బైబిల్ రీసెర్చ్ సెంటర్ అని ఎర్రవల్లిలో ఉంది. మీకు తెలుసో తెలీదు? ఎర్రవల్లి చేరు. అసలు బైబిల్ ఎలా చదవాలి, ఏమంటే ఈ మానవ శరీరం ఎందుకు సృష్టించాడు దేవుడు, దీన్ని ఎలా ఉపయోగించాలి అన్న పూర్తి వివరాలు ఎక్కడ దొరుకుతాయి తెలుసా? బైబిల్ రీసెర్చ్ సెంటర్లలో దొరుకుతాయి. అక్కడిక్కడ కాదండి. మేము చదివాం. నేను డాక్టర్ చదివాను, అక్కడ లేదు ఎలా బ్రతకాలి, పరలోకంకి వెళ్ళాలని లేదు. మేమందరం ఎందుకు వచ్చాం? ఏదో ఆట విడుపు కోసం రాలేదు. జీవిత పరమార్థం తెలుసు గనుక ఈ జీవితం అంతా ఏంటో, మరణం తర్వాత ఎక్కడికి వెళ్ళాలన్న జీవిత పరమార్థం సుస్పష్టంగా భ్రమ నుంచి బయటపడి
ఖచ్చితంగా చచ్చిపోతే వెళ్ళాలి పరలోకానికి, దేవుని దగ్గరికి వెళ్ళాలి అనే గొప్ప సంకల్పంతో ఈ భూమి మీద బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళం మేమంతా. అక్కడికి వెళ్ళటానికి ఎలా బ్రతకాలో ఒక మాన్యువల్, అదే బైబిల్, దానికి సంపూర్ణమైన వివరణ దొరకాలంటే బైబిల్ రీసెర్చ్ సెంటర్, బైబిల్ కాలేజ్ తెలుస్తుంది మనకు. ఎన్నో విషయాలు ఇలాంటివి. భ్రమలో నుంచి బయటపడడానికే యేసుక్రీస్తు వారు మరలా, లేదా తండ్రి అయిన దేవుడు మరలా ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరి ద్వారా తెలుసా? ఒక పంట పండటం వల్ల. ఎవరి పంట? ఈ భూమి మీద ఇదిగోండి బీసన్న గారి పంట పండటం వల్ల ఇలాంటి విలువైన మాటలను దేవుడు మీ దగ్గరకు అందించాడు. మీ ఇండ్లలో పంట పండటం లేదా? ఆలోచించండి ప్రియమైన దేవుని వర్లారా. ఎన్నో సత్యమైన సంగతులు మన ఆత్మకు అవసరమైనది తెలుసా? ఒక మాట చెప్తా చివరిగా. మన శరీరం బాగుండాలంటే ఆహారం కావాలి, మన ఆత్మ బాగుండాలంటే వాక్యం అవసరం. ఏమంటే మీరు సామెత గ్రంథం చూస్తే మన ఆత్మ బాగుండాలంటే బైబిల్లో రాయించిన దేవుని మాటలు అవసరం. ఈ మాటలు అపార్థం చేసుకోకుండా మీరు గొప్పగా బ్రతుకుతారని నమ్ముతూ మరి ఈ మాటలు ముగించేస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని దీవించినందుకు మీ కృతజ్ఞతలు. నాయనా, మీ పిల్లలను మీరు ప్రేమించారు, ఇంతవరకు మమ్మల్ని తీసుకువచ్చారు, అందును బట్టి మీ కృతజ్ఞతలు. నాయనా, ఒకరు మీ దగ్గరకు వచ్చినా రక్షింపబడిన నాయనా మీకు సంతోషమే అని మీ మాటల్లో మేము తెలుసుకున్నాం ఎన్నో సందర్భాల్లో. నాయనా, మీ విలువైన వాక్కులు మీ పిల్లలకు తెలియజేశాను, అందును బట్టి మీ కృతజ్ఞతలు. కన్న తండ్రి, ఈ విలువైన వాక్కులకు వేదికగా ఉన్న కుటుంబం, బీసన్న గారి కుటుంబం, వారి సతీమణిని, వారి పిల్లల్ని అందరినీ కూడా నాయనా, వారి కుటుంబంలో ఉన్న ప్రతి వారిని మంచి ఆరోగ్యంతోనూ ఆయుష్తోనూ మీరు ఆశీర్వదిస్తారని నమ్ముతూ, కన్న తండ్రి, మీ కొరకు మేమంతా ఉన్నతంగా బ్రతకటానికి మీరు మంచి అవకాశాలు ఇచ్చారని నమ్ముతూ, కన్న తండ్రి, ఈ ప్రాంతంలో నాయన రీసెర్చ్ సెంటర్ పేరిట నాయన మీ మనస్సును తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న పిల్లలందరినీ, వారిని అందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, ముఖ్యంగా నాయన బీసన్న కుటుంబాన్ని, వారి పిల్లలను నాయన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడుతారని నమ్ముతూ, వారికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరిస్తున్న, ఈ సత్యం నిలబెట్టడానికి సహకరిస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదిస్తారని నమ్ముతూ, నాతో పాటు నాయన సేవలో ఎల్లప్పుడూ నాయన నాతో పాటు ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను నాయన మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను మీరు అనుగ్రహిస్తారని నమ్ముతూ తండ్రి, ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామం అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.